కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల వరకే రాజకీయం చేస్తుందని, ఆ తర్వాత సంక్షేమ అభివృద్ధి పనులు చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం జరిగిన హత్య సంఘటనను బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. మృతుడు వెంగల వెంకటేశం అంతకు ముందు వీడియో ద్వారా ఏం మాట్లాడారు, ప్రజావాణిలో ఏ దరఖాస్తు పెట్టారు, ప్రజలందరికీ తెలుసని అన్నారు. హత్య రాజకీయాలతో లబ్ధి పొందడానికే కేటీఆర్ మృతిని ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడాన్ని ఖండిస్తున్నామన్నారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం ఏ విధంగా అందిస్తారో అందించాలి, కానీ ఈ హత్యను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం సరైనది కాదన్నారు. మృతుని కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. గత కొన్ని రోజులుగా సిరిసిల్ల స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఆత్మహత్యగా తర్వాత మిస్టరీ మర్డర్గా జరుగుతున్నటువంటి ఏవైతే రోజుకు ఒక్కొక్క రైతుగా పుకార్లు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా ఒక దురదృష్ట సంఘటనగా భావిస్తూ మొట్టమొదటగా చనిపోయిన మృతుడు వెంకటేశం కానీ ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ దాడి తీసిన కారణాలకు నేను విచారిస్తూ వారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ నెల 6వ తారీఖున మిస్సింగ్ కేసు వెంకటేశం కనబడటం లేదు అనేటువంటి వాళ్ళ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్కు పోలీసులు వెంటనే స్పందించి అదే రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన తెల్లవారో మర్నాడో 2 రోజుల తర్వాత ఆ యొక్క వెంకటేశం యొక్క బాడీ దొరికిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇది ఆత్మహత్య కాదు, ఏదో మిస్టరీ ఉన్నదని వాళ్ళు తేల్చడం, నిష్పక్షపాతంగా పోలీసు వ్యవస్థ ఇక్కడ ఏ కోశాన కూడా ఎవరిని వదిలిపెట్టకుండా నిష్పక్షపాతంగా ఏ రోజైతే కాంప్లైంట్ వచ్చిందో వితిన్ 2 డేస్లో మొత్తం మిస్టరీని కూడా ఛేదించి ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో పోలీస్ వ్యవస్థను మేము అభినందిస్తూ, అలాగే మృతుని యొక్క ఎవరైతే మృతునికి కారమైనటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినటువంటి సందర్భంగా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా మీ అందరికి కూడా తెలుసు, ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్ చేయడం జరిగింది. దురదృష్టం ఏమందంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న వచ్చి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తూ ఉన్నది, ఇది రాజకీయ కోణంలో దాన్ని మలుచుకోవడం విచారకరమైనటువంటి విషయం. ఇది నిజంగా 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ